ఒంగోలులో ఉన్న కార్మిక నగర్ ఇష్యూలో మీ అందరికీ తెలుసు. మొన్న నేను కూడా అక్కడ చూడటానికి పోయాను. వాళ్ళు ఫెన్సింగ్ వేస్తారని తెలిస్తే ఎన్ఎస్పి కెనాల్కి కొంచెం వాళ్ళు ల్యాండ్ ఎక్వైరీ చేసినప్పుడు బఫర్ జోన్ ఉంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఎడ్జ్ టు ఎడ్జ్ ఎన్ఎస్పి కెనాల్ గట్టు దాకా తేగేసుకున్నారు. అవి ప్లాట్లు వేసి అమ్మితే 40 సంవత్సరాల నాడు ఒక 40 మందికో 50 మందికి అక్కడ ప్లాట్లు ఉంటాయి. రెవెన్యూ వాళ్ళు చొరవ చూపించి నిజంగా అక్కడ ప్లాట్లు ఓనర్లకు కానీ రిజిస్టర్లు అయ్యుండి వాళ్ళకి హక్కులు ఉంటే రాళ్ళు బాతిచ్చి సర్వే నెంబర్ వేసి ఏ ప్లాట్ ఎవరిదో రిజిస్టర్ ఆఫీస్లో వివరాలన్నీ ఉంటాయి. ఏ ప్లాట్ ఎవరిదో రాస్తే ఎవరు పొజిషన్లు తీసుకుంటారు. మిగతాది ఏదైతే బఫర్ జోన్గా ఉందో ఆ పక్కన ఆ పేదల పాపం వాళ్ళు అక్కడ సర్దుకుంటారు. కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి నిలవ నీడుంటే ఇన్ని రోజుల పాటు వాళ్ళ ఎండకి గాలికి అక్కడే రోడ్డు మీద పాపం ఆ చెల్లగొట్టల్లో బతుకుతున్నారు. అక్కడే వండుకొని తింటున్నారు. వాళ్ళకి కప్పు కూడా లేదు. ఏ నీడ లేకుండా 4 రోజుల నుంచి ఉన్నారు. కనికరంతో ఆలోచించాలి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని తెలియజేస్తా ఉన్నాం. కానీ ఏ ప్లాట్కి ఆ ప్లాట్ ఇస్తే అసలు విషయం తెలుస్తుంది. సర్వే నెంబర్లు వేసి నిజాలు కలెక్టర్ ఆఫీస్ వాళ్ళకి రెవెన్యూ వాళ్ళకి పూర్తిగా తెలుస్తాయి. ఆ ల్యాండ్ స్వభావం ఏందనేది. ప్రైవేట్ ల్యాండా కాదని చెప్పాలని కూడా ఇప్పుడు కలెక్టర్ గారిని మేము కోరాం. అది నిజమా కాదనేది కలెక్టర్ గారు కూడా వచ్చి వ్యక్తిగతంగా ఆయన పరిశీలిస్తా అన్నాడు. హామీ ఇచ్చాడు. వాళ్ళకి న్యాయం చేస్తా అన్నాడు. వేరే చోట స్థలం ఇస్తే పోతారా అని అడిగాడు. ఇప్పుడు ఆ కొత్తగా ఇచ్చిన వీళ్ళేమో కాపురాలు ఉంటున్నోళ్ళు. ఆ ప్రైవేట్గా మన ప్రభుత్వాలు ఇచ్చిన స్థలాలన్నీ కూడా బాడుగుల ఇళ్లలో ఉంటున్నోళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ మనం అక్కడ స్థలాలు కేటాయించాం. ఒక ఊరుగా నిర్మాణం అయినప్పుడు వాళ్ళు పోయి ఉండగలుగుతారు వీళ్ళైనా. అప్పుడు ఆ ఊరికి 10 కిలోమీటర్ల దూరాన ఎవ్వరు లేకుండా ఈ 40-50 మంది ఎట్లా ఉండగలరని నేను కలెక్టర్ గారిని అడిగా. అక్కడే చూడండి సార్, ఈ పోతురాజు కాలువకు అటు ఇటు కాలువలన్నిటికీ అటు ఇటు ఎంకరేజ్ చేసి పేదలందరూ బతుకుతున్నారు. ఆ కొంచెం మీరు అసలు దయించి కొలతలు ఇస్తే స్థలం వస్తుంది, దాంట్లో వాళ్ళు బతుకుతారు, జాగా చూపించండి అంటే ఆయన పర్సనల్గా ఇన్స్పెక్షన్కి వెళ్తా ఉన్నారు. ఇది మా డౌట్ ఏంటంటే ఒక్కడే తేగేశాడు. ఒక్కడే తేగేయటం అంటే ఆ ఎవరైతే చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కున్నారో వాళ్ళందరి దగ్గర పావలాకి బేడకి సెటిల్మెంట్లు చేసుకొని అది కబ్జా చేసే కుట్రగా మాకు అనుమానం వస్తుంది. దాంట్లో భాగంగా ఎన్ఎస్పి కాలువ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేశారని తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారికి ఆ విషయాలు చెప్పాను. ఆయన వ్యక్తిగతంగా వచ్చి పరిశీలిస్తా అన్నాడు.